టంటడా టడడడా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు ది ఎక్స్ప్లోరర్. అందరూ బాగున్నారా? ఆల్మోస్ట్ 2 వీక్స్ పైన అయిపోయింది మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో పెట్టి. ఎక్కడ బాసు టైం దొరకట్లేదు, వీడియోస్ తీద్దామంటే చాలా బిజీ అయిపోతున్నా. సో ఈ రోజు నేను టైం తెచ్చుకొని మరి బాధ్యతగా చేద్దామని ఫుల్ వీడియో చేస్తున్నా. డోంట్ స్కిప్ ఇట్, లాస్ట్ వరకు చూడండి. లేదంటే మీరు నిద్రపోయేటప్పుడు కళ్ళలోకి వచ్చి చూడని బెదిరిస్తా. మళ్ళీ ఎట్లా అంటాం కానీ వస్తామా, జస్ట్ కిడ్డింగ్ అంతే. ఇంకా టాపిక్ లోకి వస్తే, ఎందుకు వీడియో నేను స్టార్టింగ్ నుంచి ఆత్రమాత్రంగా తీస్తానంటే, పాపం నా కోసం మాట అయినా వెయిట్ చేస్తున్నాడు. ఆటలో కూర్చొని మాట్లాడదాం పదండి. సో గాయ్స్, ఈ రోజు వీడియో ఏంటి అంటే, మనం ఒక మంచి రెస్టారెంట్ కి పోతున్నాం. ఎవరైతే బెంగళూరులో ఉంటున్నారో లేదా బెంగళూరు వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం మన బడ్జెట్ లో అంటే ఎంత అనుకునేరు, జస్ట్ 399కి అన్లిమిటెడ్ నాన్ వెజ్, 299కి అన్లిమిటెడ్ వెజ్. మరి వీకెండ్స్ లో ఎక్కువ ఉంటదేమో అనుకున్నారు, వీకెండ్స్ లోనే ఈ ప్రైస్. ఇంకా ఈ ఫుడ్ గురించి నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడను, డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అక్క పీజీ దగ్గరికి వెళ్ళి మా అక్కని ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ని పిక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఆటో దిగుతానే ఆటో నన్ను చూసి నవ్వుతాడు. ఎందుకురా నవ్వుతున్నాడు అని చూస్తే ఈ బెల్ట్ ఊడిపోయి అటు ఇటు ఊగుతుంది. చెప్పొచ్చు కదా నవ్వుకుంటున్నాడు, ముందర ఆడపిల్లలు వస్తాను ఊరికి పరుగు పోతుంది, చెప్పొచ్చు కదా వేసుకుంటాం. నవ్వుతే నవ్వినాడితే వాళ్ళ పల్లె కనపడతాయని మా అక్క పీజీలో బ్యాగ్ పడేసి ఇట్లా పక్కనే ఉడిపి ఉంటే ఉడిపి దగ్గరకు వచ్చేసిన. లైట్గా టిఫిన్ తిందామని డైరెక్ట్ ఇట్లే వచ్చేసిన. టిఫిన్ తినలేకపోతున్నా, అందుకే ఒక 2 ఇడ్లీలు తిని పొట్టని కొద్ది ఖాళీ పెట్టుకుని మధ్యాహ్నం కుమ్మడమే. నేనైతే పొద్దున 9కి స్టార్ట్ అయినా స్పైస్ గార్డెన్ నుంచి. 9:10 అనుకోండి, 9:30, 9:40కి నేను సర్జపూర్లో ఉన్న అక్క పీజీ దగ్గర. 10:30కి అట్లా ఇట్లా తిరిగి 11 అయింది. మాట్లాడేసరికి 11 అయింది. నేను టిఫిన్ కూడా తినేసి పైకి వచ్చేసిన. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రాలే, వాళ్ళ కోసం మేము వెయిటింగ్. సో ఈ గ్యాప్లో మీకు జస్ట్ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది ఏం కదా అని చెప్తా. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి, దాని పేరే ద అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ phase 1లో ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది. నాన్ వెజ్ అయితే 399, తర్వాత వెజ్ అయితే 299 విత్ ఇంక్లూడింగ్ ఇట్లా ఇటు మీ ఫోటోలో కనిపించే డెజర్ట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. మొత్తం చికెను, ఫిష్ ఉంటుంది. నన్ను అడిగితే బెస్ట్ సజెషన్, బడ్జెట్లో మనం బర్త్డే పార్టీ ఫినిష్ చేయాలంటే ఇటు పిలుచుకొచ్చేసేయండి ద అన్లిమిటెడ్ బఫెట్కి. ఫుల్ ఫుడ్ బడ్జెట్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ 12:10 అయిపోయింది స్టార్ట్ అయ్యేలోపు. ఇంకా పోతూనే ఉన్నాం. 12:30కి రెస్టారెంట్ ఓపెన్. మేమే ఫస్ట్ ఓపెనింగ్ అవుతాం మేము పోతే. ఫైనలీ హమ్ ఆ గయా ద అన్లిమిటెడ్ బఫెట్. చూసుకోండి, ఇదే రెస్టారెంట్. చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ నుంచి ఇదంతా మన అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. ఈ రైట్ సైడ్ కనిపించేదంతా పార్టీ హాల్. నేను చెప్పినా కదా మేమే పోతే రెస్టారెంట్ ఫస్ట్ మేము ఓపెనింగ్ అవుతాం, మేమే ఫస్ట్ కస్టమర్స్ అవుతామని. సో నేనే కొద్దిగా తొందరగా వచ్చేసిన, ఎందుకంటే తొందరగా పోతే ఆడ ఫుడ్ అంతా పెట్టింటారు షోకేస్గా, మనం వీడియో తీయడానికి మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని. సో ఇది ఎంట్రీ ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది కౌంటరు. అండ్ కూర్చోడానికి ఇలా ఉంటుంది. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది, ఎందుకంటే మేమే కదా ఫస్ట్. పదండి ఫుడ్ చూపిస్తా. ఇది నాన్ వెజ్ సెక్షన్, తర్వాత ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ ఇక్కడ కనిపించేది. అటు సైడ్ అంతా వెజ్ సెక్షన్. సో చూద్దాం పదండి ఏమన్నా ఏం కదా. ఫస్ట్ 399 అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫెట్లో మనకి ఏం ప్రొవైడ్ చేసినారంటే, ఇది చికెన్ టిక్కా ఫస్ట్ స్టార్టర్. రైట్ సైడ్లో మీకు చికెన్ సూప్ ఉంది, నేను చూపిలే మర్చిపోయినా. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్ పెప్పర్, దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో చికెన్ మంచూరియన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫిష్ ఫ్రై ఉంది, పక్కనే చికెన్ కబాబ్ కూడా ఉంది. చికెన్ దాని తర్వాత చికెన్ 65, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉండేది లెమన్ చికెన్. అండ్ నెక్స్ట్ ఇది చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ టైప్. ఇంకా ఇది వచ్చేసి కర్రీస్లో ఫస్ట్ కర్రీ చికెన్ బటర్ మసాలా. బటర్ అంతా పైన ఉన్నట్టుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది గ్రేవీ, చికెన్ గ్రేవీ, హోమ్ మేడ్ అంట, హోమ్ స్టైల్ అంట. కొద్దిగా స్పైసీగా ఉంది, బాగుంది అంతే. నెక్స్ట్ ఆంధ్ర చిల్లీ చికెన్, ఇది కూడా కర్రీనే, చిల్లీ చికెన్ కర్రీ. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ కర్రీ, గుడ్డు కర్రీ. నెక్స్ట్ ఇది ఫిష్ కర్రీ. వామో, ఫిష్ కర్రీ కూడా ఉందా బోయిడ. నేను నార్మల్గా ఏ రెస్టారెంట్లో చూడలే ఫిష్ కర్రీ ప్రొవైడ్ చేసేది, బట్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఏం లేవే, వచ్చినాయి. ఇది వచ్చేసి ఇందులో మనకి రోటీస్ ఉంటుంది. రోటీ వచ్చేసి రోటీ, చపాతీ, ఇంకా ఒక బటర్ నాన్. అంటే 3 ఐటమ్స్ ఉంటాయి ఇక్కడే, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టింటారు. ఇందులో పూరి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇండియన్ డెజర్టా. ఇండియన్ డెజర్ట్ అంటే పాయసమా? ఓహో, పాయసం ఉండడా. అండ్ ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా పెట్టలే, ప్రిపేర్ అవుతుందేమో. ఇది ఇంకా డెజర్ట్లో స్టార్ట్. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, తర్వాత పైనాపిల్ ఫ్లేవర్, బటర్ స్కాచ్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే
పండగ చిన్నపిల్లలు వస్తాయి. చాక్లెట్ ఫ్లేవర్. అండ్ ఇంకా ఇందులో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఐస్ యాపిల్ లేదా సంథింగ్ అంటారు కదా, నాకు తెలియదు. యాపిల్ కేక్స్ అని అవి. ఇంకా కుకీస్, బ్రెడ్స్, యాపిల్ కేక్స్, కప్ కేక్స్, డెజర్ట్స్. ఇంకా ఇది సలాడ్స్ అనమాట. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. ఇది రైతా అండ్ పక్కన కర్డ్ రైస్. అండ్ లాస్ట్ కనిపించేది వడియాలు, మనం అన్నంలోకి వేసుకుందని వడియాలు. ఇప్పుడు నాన్ వెజ్ బఫెట్ అయిపోయింది. సో ఈ డెజర్ట్ మధ్యలో ఉన్నాయి నాన్ వెజ్ బఫెట్కి, వెజ్ బఫెట్కి. సో మధ్యలో డెజర్ట్స్ పెట్టింటారు. ఈ డోనట్స్, వైట్ డోనట్స్, బ్లాక్ డోనట్స్. అండ్ ఇంకా ఇది సాంబార్దా. ఇది వెజ్ బఫెట్ స్టార్ట్ అనమాట, సాంబార్ నుంచి. తర్వాత సాంబార్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి రసం, టమాటో రసం. అండ్ ఇంకా దాల్ తడక అంటే పప్పే దాల్ తడక అంటే. ఓ ఇది బాగుంది కదా. ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్, ఇఫ్ యూ వేస్ట్ దెన్ చార్జ్ విల్ బి 699 per head. ఖచ్చితంగా ఉండాలి మరి, ఫుడ్ వేస్ట్ చేస్తే మాత్రం ఉండొద్దా. ఇది వచ్చేసి ఆలూ సబ్జీ అంటే పొటాటో కర్రీ. అండ్ ఇది ఇంకా ఏంటిది, రాజ్మా మసాలా అంటే రాజ్మా గింజలతో వేసిన కర్రీ, వెజ్ కోఫ్తా. ఇది మనకు తెలియదు, నాకు తెలిసి వెజ్ ఐటమ్స్ అన్నీ కలిపి ఒక సాంబార్లా తయారు చేసింటారేమో. అండ్ నెక్స్ట్ ఇది పీనట్. ఓహో ముగ్గులు వేసినారైంది పీనట్ బటర్ మసాలా మీద, అంత బటర్తో ముగ్గు వేసినట్టుంది. ఇది వెజ్ బిర్యానీ, సేమ్ హైదరాబాద్ బిర్యానీ చూసినట్టే ఉంది కదా. ఇది వెజ్ బిర్యానీ, వెజ్లో వీళ్ళకి ఇది. ఇదంతా వెజ్ వాళ్ళకి. అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్, ఒక ఫ్రైడ్ రైస్ ఉంది ఇక్కడ. నాన్ వెజ్ వాళ్ళకి కూడా పెట్టచ్చు. అండ్ ఇది స్టీమ్ రైస్ అంటే తెలుసా, తెల్లన్నం. అండ్ ఇది వెజ్ బాల్ మంచూరియన్. ఓకే, మనకు ఐడియా లేదు, వెజ్ అంతా మిక్స్ చేసి ఉంటారు. ఇది హనీ చిల్లీ పొటాటో, తర్వాత నూడిల్స్. రైట్ సైడ్లో ఉండేది హనీ చిల్లీ, ఫ్రెంచ్ ఫ్రైస్ లెక్క ఉన్నాయి ఇవి. హనీ చిల్లీ పొటాటో నూడిల్సా, అసోర్టెడ్ డెజర్ట్సా. ఓకే, వీళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇది వెజ్ బాల్ పక్కన రైట్ సైడ్ కనిపించేది, ఇది పక్కన ఉండేది పొటాటో. దీన్ని అసోర్టెడ్ స్టార్టర్స్ అని పెట్టినారు. అండ్ ఇంకా పన్నీర్ టిక్కా. ఓహో, నన్ను అడిగితే నాన్ వెజ్ వాళ్ళకంటే వెజ్ వాళ్ళకి కొద్దిగా స్టార్టర్లు ఎక్కువ ఉంటున్నాయి. అసోర్టెడ్ డెజర్ట్స్, తర్వాత పన్నీర్ టిక్కా అని. ఇది సూప్ సేమ్ ఇలాగే చికెన్ సూప్ ఉంటుంది, అది నేను చూపిలే. బట్ ఇది వైట్ ప్లేట్స్ వచ్చేసి వెజ్ వాళ్ళకి, బ్లాక్ ప్లేట్స్ వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి చాట్స్ కూడా అవైలబుల్, ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇదంతా అన్లిమిటెడ్, A to Z మొత్తం అన్లిమిటెడ్. వెజ్ వాళ్ళకి అయితే 299, నాన్ వెజ్ వాళ్ళకి 399 అట్లా. ఇంకా వాడిని ఇంకా స్టార్ట్ చేద్దాం మనం తినేది, లేట్ చేయకూడదు ఇంకా. సో ఇదంతా ఇక్కడంతా వెజ్ ఇప్పుడు చూపించిన కదా. ఈ మధ్యలో డెజర్ట్స్, సలాడ్స్, అండ్ తర్వాత అటుపక్కంతా నాన్ వెజ్. దుమ్ము లేపడమే ఇంకా. ఓహో, ప్లేట్ చూసినారు ఎట్లుందో, ఫుల్ చికెన్, ఎగ్. ఇది మా అక్క ప్లేటు, అది నా ప్లేటు. ఫుల్ దుమ్ము లేపడమే. ఈరోజు 399 కాదు, వాళ్ళకి 699 కావాలి బిల్లు మా దగ్గర నుంచి. అది ఉండాలా. నేను వేసుకునేది చికెన్ టిక్కా, చికెన్ పన్నీర్, మొత్తం A to Z చికెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసేసిన ప్లేట్లో విత్ సూప్ అండ్ ఎగ్ పెప్పర్. ఇది నా ప్లేటు, ఇది నాతో పాటు వచ్చిన అన్న ప్లేటు, ఇది మా అక్క ప్లేటు, దాని తర్వాత ఇది నా ఫ్రెండ్ ప్లేటు, ఇంకా ఇది నా సిస్టర్ ప్లేటు. దుమ్ము లేపడమే అంతంగా, తగ్గేదిలే పుష్ప ఇక్కడ. కానీ సత్కుడే ఈరోజు. വിയർപ്പ് തുന്നിയിട്ട കുപ്പായം, അതിൽ നിറങ്ങൾ മങ്ങുകില്ല കട്ടായം. കിനാവ് കൊണ്ട് കെട്ടും കൊട്ടാരം, അതിൽ മന്ത്രി നമ്മൾ തന്നെ രാജാവും. ചെറിയ ഭൂമിയല്ല വിധിച്ചത് നമുക്ക്, ഉച്ചിക്കിറുക്കിൽ നീ ഉയരത്തിൽ പറക്ക്. ചെറി പൂത്താലും താമര കണക്ക്, ചോറ് പോരെ മണ്ണിൽ ജീവിക്കാൻ നമുക്ക്. കഥയൊന്നും അറിയാത്ത കൂട്ടം കുരങ്ങ് കരങ്ങളിലോ. WWE ఛాంపియన్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇది సెకండ్ రౌండ్. టన్ సెకండ్ రౌండ్లో చికెన్ బిర్యానీ, ఒక బటర్ నాన్, తర్వాత చికెన్ కబాబ్, నాకు ఫేవరెట్ కాబట్టి చికెన్ కబాబ్, ఇంకా చికెన్ కర్రీ. ఆ ఫిష్ నేను ఫస్ట్ చేసుకున్నా, దాన్ని ఇంకా తినలేకపోతున్నాను. నాకు ఫిష్ అంటేనే కొద్దిగా పడదు, ఏమి వేసుకున్నాగా. దోస్తులు, కడుపులో చల్లగా ఉండేకి కర్డ్ రైస్. ఇది థర్డ్ రౌండ్, ఇంకా డెజర్ట్స్ ఉన్నాయి, దుమ్ములు ఎప్పడమే. రౌండ్ 3 ఫైనలీ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న డెజర్ట్స్, కేకు, బేకు, బిస్కెటు, చాక్లెటు, అన్ని ఐస్ క్రీము మొత్తం గుమ్మరించుకొని వచ్చేసిన నా ప్లేట్ నిండా. మాకు ప్లేట్ చూపిసా, పెరగన పక్కది డెజర్ట్స్ కావాలి మాకు. సో ఇది ఈ ప్లేట్లు, మా టేబుల్ మీద ఉండే ప్లేట్లు అన్ని డెజర్ట్స్తో నిండిపోయినాయి. మొత్తం డోనట్స్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, కేకులు, మొత్తం
చిన్నపిల్లలలాగా అయిపోయినాం మేము బయటకు వచ్చిన తర్వాత ఈ ఫుడ్ చేసిన తర్వాత మొత్తం వేసుకొచ్చుకున్నాం. ఇంకా అంటే 399 న్యాయం చేయాలి కదా, నేను తినాలా. మీకోసం చూపించడానికి నేను తీసుకున్నా, లేకపోతే నేను తినని ఇవన్నీ కావాలి. మొత్తానికి 399 ద అన్లిమిటెడ్ బఫెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక ఐస్ క్రీమ్తో కంప్లీట్ చేసిన. నాకైతే ఫుల్గా తినేసిన. నాకైతే వర్త్ అనిపించింది 399. చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఆల్ రెస్టారెంట్ అయితే 2 o'clock ఫుల్ అయింది. మీరు 12:30కి వస్తే బెస్ట్. ఎవరు ఉండరు, ఫస్ట్ మీరే అవుతారు. హ్యాపీగా తినొచ్చు ఎంతసేపు కూడా. సో మనకి 1 hour టైం ఇస్తారు ఆల్మోస్ట్ ఆల్ తినడానికి హ్యాపీగా. కాదు, నేను మీకు బిల్ ఎంత ఉందో చూపించలేదు కదా. మేము 5 మంది వచ్చినాం, 5 మందికి ఇంత బిల్ అయింది. సో ఇదనమాట బిల్లు. సో బిల్ చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తారు, మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 దాని లిమిటెడ్ బఫెట్ రావడానికి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఇక్కడ ఉందో అది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్.